బాబు నిరంజన్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత నేరుగా దాదాపుగా 20 నిమిషాలు బాబుతో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు బయటికి వెళ్ళినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంటే ముఖ్యంగా అభిమానుల కోలాహలం అయితే భారీగా పెరిగిపోయింది. ఇప్పటికే పెద్ద ఎత్తున తన కోసం అయితే ఎదురు చూస్తున్నారు. దాదాపుగా 3 గంటల తరబడి పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూసిన అభిమానుల కోలాహలం అయితే ఒకవైపు ఉందని చూడొచ్చు. మనం ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ అభిమానాన్ని చాటుకునే విధంగానైతే ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. తన అభిమానాన్ని చాటుకునేందుకైతే చూడండి, తన అభిమానులు కూడా అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ చూడొచ్చు. దారి వెంట రూపే పార్టీ ఏర్పాటు చేసేసి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అయితే తీసుకెళ్తున్నటువంటి అంటే ముఖ్యంగా ఆ బాబును పరామర్శించిన తర్వాత ఇప్పుడు భద్రకాళి గుడికి అయితే భద్రకాళి గుడికి బయలుదేరే క్రమంలోనైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ విధంగా వరంగల్లో దాదాపుగా 20 నిమిషాల పాటు బాబు ఇంట్లో బాబుతో మాటామంతి చేయడమే కాకుండా తమ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించి బాబును పరామర్శించి బాబుకు అయితే భరోసా ఇచ్చాడు. నేనున్నాను అంటూ పవన్ కళ్యాణ్గా నేనున్నానంటూ బాబుకు భరోసా ఇచ్చినటువంటి సందర్భం వరంగల్ ఉంది. ఇక నుంచి నేరుగా భద్రకాళి దేవాలయానికి వెళ్తున్నారు. అక్కడ దాదాపుగా 45 నిమిషాలు భద్రకాళి దేవాలయంలో కూడా పూజలు చేసుకునేందుకైతే పరిస్థితి కనబడుతుంది. నిరంజన్ యొక్క నిస్సహాయక స్థితి, అనారోగ్య పరిస్థితిని అప్లోడ్ చేయడం వల్ల మరి పవన్ కళ్యాణ్ గారికి ఆ వీడియో చేరడం, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రావడం, నేను ఇంతకుముందే ఆ కుటుంబంతో పవన్ కళ్యాణ్ గారు నా మీద చేసి నువ్వు చేసిన హార్డ్ వర్క్ అనేది అంతా ఇంత కాదు, 100% నువ్వు పర్ఫెక్ట్ మంచి చేసిన చెప్పి పవన్ గారు నాతో చాలాసేపు ముచ్చటించారు, చేయి మీద చేసి నన్ను హత్తుకున్నారు. సో ఇలా ఆ పిల్లలు, ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నప్పుడు అసలు ఆనందం అనేది అవధులేంది, మాటలో చెప్పలేంది. పవన్ కళ్యాణ్ గారు వారికి ఒకటే భరోసా ఇచ్చారు, మళ్ళొక్కసారి కూడా నేను ఇక్కడికి వస్తాను, మీకు కావాల్సిన అన్ని ఆర్థిక సపోర్ట్ అయితే ఉందో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు, పవన్ కళ్యాణ్ అంకుల్ చూసుకుంటాడు అని చెప్పేసి నిరంజన్కి పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు చెప్పారు. డిప్యూటీ సీఎం కూడా ఒక కాలనీకి వచ్చారు. ఈరోజు ఒక 20 నిమిషాలు బాబుతో మాట్లాడారు. తన సంతోషాన్ని ఆ బాబు తల్లిదండ్రులు కూడా ఈరోజు ఆయనతో పాలు పంచుకున్నారు. తన బాబుకు ఉన్నటువంటి డిసీజు ఎక్కడ పోయింది కానీ ఈరోజు వారు తన బాబు మళ్ళీ పునర్జీవం పొందాడని ఒక తృప్తి పడుతున్నటువంటి సందర్భం మీ ద్వారా కూడా వాళ్ళకి దక్కింది. దీన్ని మీరు ఎట్లా భావిస్తున్నారు? పవన్ కళ్యాణ్ రాకని ఎలా చూస్తున్నారు? బాబు పరిస్థితి కూడా బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు. చిన్నప్పటి నుండి బాగానే ఉన్నాడు. నా దగ్గర కూడా వచ్చేది, మేము ఇక్కడే ఫస్ట్ ఎయిడ్ దగ్గర ఉండేది, నా దగ్గరకు వచ్చేది. దినదినంగా 10 సంవత్సరాలు దాటగానే బాబు చాలా షిక్ అయిపోయిండు, కంప్లీట్ బెడ్ షిక్ అయిపోయిండు. అప్పుడు కూడా చాలాసార్లు నా దగ్గరికి రాము కానీ మానస కానీ వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి ఇట్లా బాధపడడం జరిగింది. హాస్పిటల్కు వెళ్ళినప్పుడల్లా కూడా మేము ఇటు వెళ్తున్నాము అంటే అటు వెళ్తున్నాము, బాబు క్యూర్ కావట్లేదు ఎట్లా అని తనలాడము చాలాసార్లు జరిగింది. నేను వాళ్ళని చూసుకుంటూ కొంచెం నా వంతు సాయంగా నేను మాట సాయం కానీ డబ్బు సాయం కానీ చేసుకుంటూ వచ్చాను. అయితే మళ్ళీ ఒకసారి ఏంటంటే ఈ పరిస్థితిని కొంచెం మనం బయటికి తీసుకురావాలి, అబ్బాయికి కొంచెం ఏ రకంగానైనా సాయము సహకారాలు మనం అందించాలనే ఉద్దేశంతో బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఒక రోజు వచ్చేసి ఛానళ్ళకి చెప్పడం కానీ అది కానీ అన్నీ చేశాము. దగ్గరుండి నేను మెయిన్గా తీసుకురావడం అనేది చేశాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అని అంటే నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నా వల్ల ఒక బాబు పరిస్థితి చూసి ఒక చీఫ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వచ్చి సాయం చేస్తున్నాడు అని అంటే నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏదైనా పర్లేదు, నా వల్ల ఒక మంచి జరిగింది అని అంటే చాలా సంతోషము. ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చిందంటే చాలా సంతోషం. బాబుకు న్యాయం జరగాలన్నదే నా ఉద్దేశం. నమస్తే. పవన్ గారు వచ్చారు అనేది ఒక ప్రధాన ఎజెండా. అయితే వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి ఏమి హామీ ఇచ్చారు? మీరు అనుకున్న పరిస్థితి లోపల జరిగాయా అనేది అసలు ఏం హామీ ఇచ్చారు? ఏమి హామీ ఇచ్చారు అని అంటే అదే ఇప్పుడు మళ్ళీ వస్తాము, మళ్ళీ ఒకసారి చూసుకుంటాము. జనసేన పార్టీ నుండి పవన్ కళ్యాణ్ రావడము, ఆ కుటుంబాన్ని పరామర్శించడము, బాబును కూడా చాలాసేపు మాట్లాడి ఆయనకి అబ్బాయికి హామీ ఇవ్వడం. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ వచ్చి బాబుతో మాట్లాడడం కూడా నిజంగా అబ్బాయి చాలా సంతోషపడ్డము అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. సార్ కూడా చాలా హామీ ఇచ్చి మేము కూడా చూసుకుంటాము, మేము వెనుక ఉన్నాము అనేది ఒకటి హామీ ఇచ్చిండని మేము భావిస్తున్నాం. ఈ విధంగా చెప్తున్నాం. మీరు చెప్పండి, ఈరోజు పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి తన అభిమానిని పలకరించడమే కాకుండా ఆ కుటుంబానికి కూడా భరోసా ఇచ్చినటువంటి సందర్భం చూస్తున్నాం. దీన్ని ఎట్లా చూడొచ్చు అసలు?
దీన్ని చాలా అసలు ఎంత విశాలమైన మనసు అంటే పవన్ కళ్యాణ్ గారిది, చాలా జనసేన నుంచి వచ్చి తను ఒక చిన్న బాబు ఆర్థిక సహాయం కోసం జన్యుపరంగా బాధపడుతున్న కారణంగా తను వచ్చి మా హన్మకొండకు వచ్చి ఒక చిన్న పూరి గుడిసెల నుండి కలిసినందుకు చాలా సంతోషంగా ఉండింది. దేవిక గారు మేము అందరము ఎన్నో సేవలు చేసినాము. అలా తన ద్వారా ఈ ఛానల్కు ఇక్కడికి రావడము, చిల్వేరి శంకర్ గారు సార్ కూడా ఛానల్లో, మేము కూడా మా ఛానల్ అందరం కష్టపడి ఇక్కడ తీసుకురావడం జరిగింది. బయటికి రావడం అంటే జరిగింది. అందరూ కష్టం ఉన్నది. ఇక్కడ వాళ్ళకు న్యాయం జరిగితే చాలు, ఆ సార్ వాళ్ళకు న్యాయం చేస్తే చాలు, మాకే వద్దు. మా హన్మకొండకు సీఎం గారిని తీసుకొచ్చినాము అనేదే మాకు పెద్ద గ్రేట్గా భావిస్తున్నాము. ఈ వార్త వాళ్ళ దగ్గర పోయి మేము కూడా ఒక చిన్నగా తీసుకొచ్చినందుకు మా పేరు కూడా ఉంటే చాలు, అంతే. తన అభిమాని సిక్కై ఉండడం వల్ల ఎంత దూరమైనా కానీ ఒక ఆంధ్ర తెలంగాణ హద్దులు లేకుండా అభిమానుల కోసం ఆయన ఎంత దూరమైనా, ఫ్యాన్స్ కోసం ఎంత దూరమైనా వచ్చిండు అంటే అది చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. ఈ అవకాశం ఇచ్చాను, థ్యాంక్ యూ అండి. ఈ విధంగా వరంగల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటన, ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి సంఘటన చూసుకుంటే నిజంగా పవన్ కళ్యాణ్ హృదయం చాలా సుహృదమైనటువంటి హృదయం, మంచి మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి వరంగల్లో ఉందని చెప్పొచ్చు. ఇది తాజా అప్డేట్.